హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఇక చంద్రబాబు గారు గెలిచిన తర్వాత దేశంలో అంటే ఎన్డీఏ సర్కారు నరేంద్ర మోడీ హ్యాట్రిక్ పీఎంగా ఎన్నికైన తరుణంలో ఇక చంద్రబాబు గారు మరోసారి ఆయన దశ తిరిగింది. ఈ దేశానికి దిక్సూచిలా మారతారు అని చెప్పి ఈ పచ్చ డబ్బాలు పచ్చ సోషల్ మీడియా ఏ రేంజ్లో జాకిల్ బెడ్ లేపిందో చూసినాం కదా. అబ్బో ఇంకా అవి చూస్తే ఇంకా బ్లడ్ వామిటింగ్స్ ఖాయం అనమాట. ఆ తీరుగా సాగింది అన్నట్టు వాళ్ళ అంటే ఎలివేషన్స్. తీరా ఏమైంది? ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు కావచ్చు, రుణాలు కావచ్చు, భారీగా పడిపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే చాలా దారుణమైన స్థితిలో ఎన్డీఏ సర్కార్లో చంద్రబాబు నాయుడుకి అస్సలు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్పి నిరూపిస్తున్న ఘటన ఇది. ప్రజాశక్తిలో వచ్చిన వార్త ఏంటంటే కేంద్రం నుంచి విధిలింపులు, అంచనాల మేరకు అందని నిధులు కాగ్ తాజా గణాంకాల్లో వెల్లడి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పెద్ద ఎత్తున సహకరిస్తోందంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రులతో పాటు టీడీపీ కూటమి నేతలు చేసే ప్రకటనలు ఎలా ఉన్నా వాస్తవం దానికి భిన్నంగా ఉంది. సాక్షాత్తు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం కేంద్రం నుంచి కేవలం విధిలింపులు మాత్రమే రాష్ట్రానికి దక్కుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి నెల వరకు గణాంకాలను కాగ్ తాజాగా విడుదల చేసింది. కాగ్ విశ్లేషణ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పథకాలు, కార్యక్రమాల నిర్వహణ కోసం 30,333 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయితే 11 నెలల్లో కేవలం 12,832 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చినట్లు కాగ్ తేల్చింది. అంటే అంచనా వేసిన మొత్తంలో సగం కూడా రాని పరిస్థితి. నెలకు 1,166 కోట్ల రూపాయలు వచ్చినట్లు కాగ్ నిర్ధారించింది. దీని ప్రకారం చివరి నెలలో 17,000 కోట్ల రూపాయలకు పైగా వస్తేనే అంచనా మేరకు నిధులు వచ్చినట్లు అవుతుంది. ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్న లెక్క ప్రకారం మార్చి నెలలో కూడా కేంద్రం నుంచి నిధులు ఆశించిన విధంగా లేవు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రాష్ట్రానికి మొండి చేయి చూపించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు రుణభారం పెరుగుతోంది. బడ్జెట్లో 68,000 కోట్ల వరకు రుణాలు తీసుకుంటామని ప్రతిపాదించక 11 నెలల కాలంలోనే 90,000 కోట్ల రూపాయలను దాటిపోయింది. దీంతో లోటు కూడా అదే స్థాయికి చేరిపోయింది. తాజా గణాంకాల మేరకు 219% ఆదాయ లోటు నమోదు కాగా ద్రవ్యలోటు 130% వరకు చేరిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం 2,69,000 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేయగా 11 నెలల్లో రుణాలతో కలిపి 2,32,000 కోట్ల రూపాయలు వచ్చినట్టు తేలింది. జీఎస్టీ ద్వారా 84%, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా 58%, సేల్స్ ట్యాక్స్ ద్వారా 64%, స్టేట్ ఎక్సైజ్ ద్వారా 66% మాత్రమే ఆదాయం రావడం విశేషం. సో ఇది వార్త. ఇక్కడ చూడండి ఒకసారి కేంద్రం గ్రాంట్లు అంచనాలేమో 3,30,333 కోట్లు అయితే వచ్చిందేమో ఇప్పటిదాకా 12,832 కోట్లు. నెలకు ఆన్ యావరేజ్ 1,100 కోట్ల చొప్పున కేంద్రం ఇట్లా విధిలింపులు ఇచ్చిందనమాట. ఒకవైపు జిఎస్టీ వసూలు పోయినాయి, ఇంకొక వైపు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని దాన్ని ప్రైవేటీకరణ చేయడం మినహా వేరే ఆప్షన్ లేదని కేంద్ర ప్రభుత్వమే నివేదికలు రూపంలో ప్రశ్నలు అడిగిన రూపంలో సమాధానాలు కూడా చెప్పింది. ఈపాటికే ఆ ప్రైవేటీకైజేషన్ అయిపోతూ ఉంది. దీంతో పాటు చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నెన్నో, ఒకవైపు రుణాలనేమో చేతికి ఎముక లేకుండా ఇస్తూ ఉంది. మరి ఈ రికవరీ ఎట్లా అంటే మొత్తం డాలర్ల రూపంలో రేపు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విదేశీ బ్యాంకులకు కట్టాలే. అమరావతి ఏదైతే కడుతున్నారో దానికి డాలర్ల రూపంలో, దానికి ఇచ్చే ఇప్పుడు ఈఎంఐల రూపంలో ఇంకా రకరకాల రుణాల రూపంలో ఇస్తున్నారు కదా, వాటన్నిటిని డాలర్ల రూపంలో చెల్లించాలని చెప్పి గగ్గోలు పెడతా ఉంటే కేంద్రం ఒకవైపు అప్పులు ఇచ్చేందుకు ఇంత ఉబలాట పడుతూ మరి గ్రాంట్లను మాత్రం ఎందుకు ఇంత ఆపుతా ఉంది? చంద్రబాబు చక్రాలు తిప్పట్లేదా? గతంలో ఈ కూటమిని కట్టేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ రేంజ్లో ఎలివేషన్లు ఇచ్చుకున్నారో చూసినాం కదా. ఇక ఎన్నో అవమానాలు, అవరోధాలు ఎదురైనా కానీ టీడీపీని బీజేపీతో కలిపేందుకు చాలా శక్తివంచన లేకుండా కృషి చేసినాను. మరి రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో ఆయన ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? అడగాలి కదా. సో ఒకవైపు ఏమో ఈ పచ్చమంద జన సైనికులేమో ఇట్లా ఎలివేషన్లు ఇస్తూ ఉంటారు, జరుగుతున్న తతంగమేమో ఇది. మరి ఆ చక్రాలకి ఏమైంది? ఏమైనా స్పీడ్ తగ్గిందా? బేరింగ్లు ఏమైనా పోయినాయా? అడగాల్సిన అవసరం ఉంది. ఇట్లనే కనుక జరిగితే రాష్ట్రం మరింత దీనంగా మారిపోవడం ఖాయం. ఒకవైపు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 లక్షల కోట్ల రూపాయల వివిధ రూపంలో డీబీడీ పద్ధతుల్లో జనానికి సంక్షేమం ఇస్తే అది సైకో పాలన అని చెప్పి అన్నారు కదా. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి రూపాయిని ఆయన తన చాణక్యంతో కావచ్చు, తన విజన్తో కావచ్చు, కేంద్రంతో చేసుకున్న సర్దుబాటుతో కావచ్చు, ఎక్కడా పేచీ లేకుండా, వాస్తవానికి అప్పట్లో నరేంద్ర మోడీ సర్కార్ కావచ్చు, నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి కావచ్చు, చాలా పెద్ద ఎత్తున ఉదారంగా అనలేం కానీ జగన్మోహన్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేసింది. దానికి మ్యాచింగ్ గ్రాంట్స్ కలిపి పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అమలు చేసింది. ఇప్పుడు అక్కడ నుంచి రాకపోవడం వల్లనే సూపర్ 6 హామీలు అమలు అవుతలేదనేది ఒక చిన్న లాజిక్ అనమాట. మరి ఈ విజనరీకి ఇది ఎందుకు అర్థమవుతలేదు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అర్థమవుతలేదు? వాస్తవానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో పోలిస్తే చంద్రబాబు గారు ఇంకా చాలా క్లోజ్ అని ఆయన కనుక విత్డ్రా చేసుకుంటే మద్దతు
ఎందుకంటే 16 ఎంపీ సీట్లు ఉన్నాయి. జనసేనకు 2 మొత్తం 18 మందిని ఆహ్, ఏమంటారు విత్‌డ్రా చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం నిట్టనిలువున కుప్పకూలుతది. ఒకవైపు నితీష్ కుమార్ ఏమో సందర్భం దొరికినప్పుడల్లా బీహార్ ముఖ్యమంత్రి విత్‌డ్రా చేసుకుంటా అని చెప్పి భయపెట్టడం కారణంగా అత్యధికంగా ఈరోజు దేశంలోనే ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధికంగా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి బీహార్‌కి వెళ్ళిపోతా ఉన్నాయి. మరి అదే ప్రయత్నం చంద్రబాబు ఎందుకు చేయట్లేదు? తన జీవిత చరమాంకంలోనే ఇంత పెద్ద ఎత్తున మ్యాండేట్ రావడం పెద్ద వండర్ అని చెప్పి ఆయననే గిల్లుకొని మరీ చెప్పుకున్నాడు కదా చంద్రబాబు గారు. మరి ఇంత కీలక స్థానంలో ఉన్నప్పుడు ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షంగా ఇంత కీలక స్థానంలో ఉన్నప్పుడు కేంద్రం మెడలు వంచి ఈ ప్రైవేటీకరణను ఆపొచ్చు. కేంద్రం నుంచి కావాల్సినన్ని గ్రాంట్లు, ఎయిడ్స్ అన్నీ తీసుకురావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన నిజంగానే చక్రం తిప్పదలుచుకుంటే ఎన్నెన్నో చేయొచ్చు. కానీ ఎందుకు చేస్తలేడు? అంటే కేసులకి ఏమైనా భయపడతా ఉన్నాడా? మేము మొదటి నుంచే చెప్తా ఉన్నాం. మైరా మీడియాలో పాత వీడియోస్ చూడండి. చంద్రబాబు గారి పతారా ఏం లేదు అక్కడ. ఉత్త ఉత్త ముచ్చట్లు తప్పిస్తే ఏం లేదు. దానికి సాక్ష్యం ఇదనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థాంక్ యూ.